జిమ్కి వెళ్ళలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మాట పదే పదే వినిపిస్తుంది. రేపు తప్పకుండా జిమ్కి వెళ్ళాలి, ఇక నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలి అని. కానీ ఆ రేపు చాలాసార్లు రాదు. ఉదయం నిద్రలేమి, చలి వాతావరణం, ఆఫీస్ పనులు, కుటుంబ బాధ్యతలు, ఇలా కారణాలు మారుతుంటాయి. కానీ ఫిట్నెస్ మాత్రం మొదలు కాదు. అలాంటి వారికి ఇప్పుడు నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన పరిష్కారం ఉంది. అదే క్విక్ వాక్. ఇది సాధారణంగా నడిచే నడక కాదు. నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఒక నిర్దిష్ట వేగం, ఒక క్రమం తప్పనిసరి. రోజుకు కేవలం 30 నిమిషాలు, గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వేగం శరీరానికి సరైన ఉత్సాహాన్ని ఇస్తుంది, గుండె స్పందనను ఆరోగ్యకర స్థాయికి తీసుకువెళ్తుంది, శరీరం కొవ్వు తగ్గడం మొదలవుతుంది. చాలామంది నేను రోజంతా నడుస్తూనే ఉంటాను అంటారు. కానీ ఇంటి పనులు, ఆఫీస్లో తిరగడం లేదా దుకాణానికి వెళ్ళడం ఫిట్నెస్ వాకింగ్ గా పరిగణించబడదు. ఫిట్నెస్ నడక అంటే కొంచెం వేగంగా, ఆగకుండా లోతైన శ్వాసతో నడవడం. శరీరంలో వేడెక్కేలా, చెమట వచ్చేలా నడిచినప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం స్థిరత్వం. నడుస్తూ పదే పదే ఆగిపోతే, ఫోన్ చూసుకుంటే, ఎవరితోనైనా మాట్లాడితే లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కువసేపు నిలబడితే శరీరానికి వచ్చిన రిథం తగ్గిపోతుంది. అప్పుడు వ్యాయామం ప్రభావం తగ్గిపోతుంది. 30 నిమిషాలు నిరంతరంగా కదలడం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఒకే లయలో పనిచేస్తాయి. అదే నిజమైన ఫిట్నెస్ ఫలితాలను ఇస్తుంది. మీ వేగం సరైనదో కాదో తెలుసుకోవడం కూడా చాలా సులభం. 30 నిమిషాల్లో మీరు సుమారు 2.5 కిలోమీటర్లు నడవగలిగితే మీరు సరైన దిశలో ఉన్నట్టే. ఈ వేగంతో 5 నుంచి 10 నిమిషాల్లో శరీర చురుగ్గా అనిపించడం ప్రారంభిస్తుంది. ఇక దీనితో పాటు నడవడానికి సరైన స్థలం, సరైన సమయం ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతి 2 నిమిషాలకు ఆగాల్సిన చోట నడిస్తే మీ వేగం నిలబడుతుంది. అందుకే పార్క్, కాలనీలో ప్రశాంతమైన రోడ్డు లేదా పొడవైన కాలబాటం లాంటి ప్రదేశాలను ఎంచుకోవాలి. ట్రాఫిక్ తక్కువగా ఉండే ప్రదేశం లేదా ఉదయం, సాయంత్రం సమయాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి నడవడం మొదలు పెడితే అది క్రమంగా దినచర్యలో భాగమైపోతుంది. అప్పుడు సానుకూల చోటును ఉండదు. నడుస్తున్న సమయంలో మొబైల్ను దూరంగా పెట్టడం అత్యంత అవసరం. ప్రతి నోటిఫికేషన్కి ఆగిపోవడం వల్ల మీ కృషి వృధా అవుతుంది. ఫోన్ను సైలెంట్లో పెట్టి సమయం చూడటానికి వాచ్ లేదా ఫిట్నెస్ బ్యాండ్ ఉపయోగించాలి. ఈ 30 నిమిషాలు పూర్తిగా మీ శరీరం, మీ మనసుకు అంకితం కావాలి. జిమ్కి వెళ్ళకపోతున్న వారికి చురుకైన నడక ఒక అద్భుతమైన ప్రయత్నమయం. ఇది గుండెను బలపరుస్తుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఇది ఉచితం, సులభం, ఎక్కడైనా చేయొచ్చు. జిమ్ మెంబర్షిప్ కన్నా ముందు ఒక్కసారి ఈ నడక మీద జీవితంలో తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.